తెలంగాణలో ఏం జరుగుతోంది? రాష్ట్ర రాజకీయాల్లో ఇంత గందరగోళం ఏంటి? ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు దేనికి సంకేతం? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు గీత దాటితే వేటు తప్పదని హెచ్చరించవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రభుత్వం కూలిపోతుందని కూల్చేందుకు సుపారీ ఆఫర్లు వస్తున్నాయని జరుగుతున్న ప్రచారం వెనుక ఉన్న రాజకీయం ఏమిటి? మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యే ధిక్కార స్వరం దేనికి సంకేతం? ఈ అన్నిటికీ మించి నడుస్తున్న చరిత్రను నడిపిస్తున్నది ఎవరు? రిమోట్ కంట్రోల్ ఎవరి చేతుల్లో ఉంది? ఇలా సమాధానం లేని ప్రశ్నలు చాలానే ఉన్నాయి. ఈ చిక్కు ప్రశ్నలే రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయని అంటున్నారు. నిజమే, కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి పరిణామాలు సహజమే అయితే కావచ్చు. కానీ జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఇవేవి కూడా సహజ పరిణామాలు అనిపించలేదని అంటున్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా దీపాదాస్ మున్షి ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలో అంతా బాగుంది అన్నట్లుగానే కథ నడిచింది. ఢిల్లీ హైదరాబాద్ సంబంధాలు అన్ని సజావుగానే సాగిపోయాయి. కానీ దీపాదాస్ మున్షి స్థానంలో మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాతనే పరిస్థితి మారిపోయింది. అంతేకాదు, అసలు ఈ మార్పు కోసమే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏరికోరి మీనాక్షి నటరాజన్కు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే అది కొంతవరకు నిజమేనా? అయితే మీనాక్షి ఎంట్రీకి ముందు నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మధ్య దూరం పెరిగిందని అంటారు. అందుకు ఇంకా ఇతర కారణాలు ఏవైనా ఉన్నా లేకున్నా రేవంత్ రెడ్డి పదే పదే ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహాయ కేంద్ర మంత్రులను కలిసి రావడం, కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా అసెంబ్లీ లోపల బయట మాట్లాడడం కూడా ఇద్దరి మధ్య దూరం పెరగడానికి కారణం అంటున్నారు. నిజానికి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనల ఆంతర్యం ఏమిటో, ఆయన ఎందుకు అంత తరచుగా ఢిల్లీ యాత్రలు చేశారో ఏమో గానీ రాహుల్ రేవంత్ మధ్య దూరం పెంచేందుకు ఆయన ప్రత్యర్థులకు మాత్రం అదొక అస్త్రంగా పనిచేసిందని అంటున్నారు. అలాగే రాహుల్ గాంధీ అభిష్టానానికి భిన్నంగా అదానీతో ఒప్పందం కుదుర్చుకోవడం కూడా ఆ ఇద్దరి మధ్య దూరం పెంచిందని అంటున్నారు. సరే, తెర వెనక ఏం జరిగిందనే విషయాన్ని పక్కన పెడితే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మధ్య దూరం పెరిగింది అనేది మాత్రం ఎవరు కాదనలేని నిజం. నిజానికి ఎవరు కాదని అనలేదు కూడా. అది ఒక విధంగా ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉంది. అహ్మదాబాద్ ఏఐసిసి సదస్సులో రాహుల్ గాంధీ తెలంగాణ ప్రభుత్వం చేసిన మంచి పనులను మెచ్చుకున్నారు. ఒక విధంగా సుమారు 10 నిమిషాలకు పైగా మెచ్చుకున్నారు. కానీ ఎక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించనే లేదు. ఇది ఆ ఇద్దరి మధ్య దూరం పెరిగింది అనేందుకు మరో నిదర్శనంగా పేర్కొంటున్నారు. అలాగే ఇద్దరి మధ్య పెరిగిన దూరం పర్యవసానంగానే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని అంటున్నారు. నిజానికి మంత్రివర్గ విస్తరణ అనే తేనె చెట్టును కదిలిస్తే ఏమవుతుందో ఢిల్లీ పెద్దలకు తెలియంది కాదు. అయినా ఓ వంక రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో మార్చి 24న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్లను ఉన్నపలంగా ఢిల్లీకి వచ్చేయమని అధిష్టానం ఆదేశించింది. ఆ రాత్రి ఏం జరిగిందో కానీ మంత్రివర్గ విస్తరణకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ అనే వార్త వచ్చింది. అంతేకాదు, కొత్తగా మలుపు తీరే మంత్రుల పేర్లు, కొత్తగా కొలువు తీరే మంత్రుల పేర్లు, ముహూర్తాలు కూడా ఖరారైనట్లు వార్తలొచ్చాయి. అయితే ముహూర్తాలు వచ్చి పోయాయే కానీ మంత్రివర్గ విస్తరణ అయితే జరగలేదు. కానీ విస్తరణ చుట్టూ కావాల్సినంత రాజకీయం అయితే జరిగింది. అసలు అంతలా ఉరుకులు పరుగులు పెడుతూ హడావిడిగా రాత్రికి రాత్రే, అది కూడా బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నిజంగా అలాంటి అవసరం వచ్చుంటే ఆ తర్వాత అధిష్టానం ఎందుకు ఉలుకు పలుకు లేకుండా, ఎందుకు మౌనంగా ఉంది? ఎందుకు అలా ఉండిపోయింది? తాంబూలాలు ఇచ్చేసాం, తన్నుకు చావండి అన్నట్లుగా ఎందుకు తమాషా చూస్తోంది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అలాగే కంచగచ్చబోలి భూముల వివాదం విషయంలోనూ మీనాక్షి నటరాజన్ గీత దాటి చూపించిన చొరవ, తదితర పరిణామాలను గమనిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం పైనుంచి జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంటున్నారు. నిజానికి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మధ్య దూరం పెరగడం కాదు, వైరం పెరిగిందని, ఆ వైరం పర్యవసానంగానే కాంగ్రెస్ పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని అంటున్నారు.